ఈ వీడియోలో టైం మేనేజ్మెంట్ క్లాస్ 10 సిబిఎస్ఈ ఇంగ్లీష్ పేపర్కి ఎలా టైం మేనేజ్ చేసుకోవాలి, ఎలా అటెంప్ట్ చేయాలి అనేది మనం చూద్దాం. ప్రీవియస్ వీడియో నేను అప్లోడ్ చేస్తున్నటువంటి దాంట్లో హైయెస్ట్ స్కోర్ ఎట్లా తెచ్చుకోవాలి, లైక్ 80 మార్క్ పేపర్కి 75 to 80 మార్క్స్ ఎట్లా స్కోర్ చేసుకోవాలి చెప్పాను. ఇప్పుడు ఎలా టైం మేనేజ్ చేసుకోవాలి. కొంతమంది పిల్లలు వచ్చి చెప్తారు, మాకు ఆన్సర్లు తెలిసినప్పటికీ కూడా రాయలేకపోయాము, చాలా లెంగ్దీ పేపర్ ఉన్నది, ఇంతెంత క్వశ్చన్స్ ఇచ్చేసారు, ఇంత ప్యాసేజెస్కి ఇంతెంత టైం పట్టేసింది, అక్కడే సగం టైం అయిపోయింది, ఇట్లాగా కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఇట్స్ క్వైట్ కామన్. అయితే ఏ రకంగా మనం పేపర్ని అటెంప్ట్ చేసినట్లయితే మనకి టైం సేవ్ అవుతుంది, టైంని ఎలా మేనేజ్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ యాక్చువల్గా మనకి 3 సెక్షన్స్ ఉన్నాయి కదా, రీడింగ్, రైటింగ్ అండ్ గ్రామర్ కలిపి ఒక సెక్షన్లో ఇస్తారు, సెక్షన్ బి, అండ్ లిటరేచర్ వచ్చేటప్పటికి లాస్ట్ సెక్షన్. మీరు నా సజెషన్ వచ్చేటప్పటికి ఏంటి అంటే సెక్షన్ బి రైటింగ్ తోటి స్టార్ట్ చేయమని చెప్తా. సెక్షన్ ఏ రీడింగ్ దగ్గర వచ్చేటప్పటికి ముందే స్టార్ట్ చేసేసుకోవద్దు. యాక్చువల్గా మనకి 15 minutes బిఫోర్ పేపర్ ఇస్తారు కదా, వన్స్ జస్ట్ గో త్రూ, అంటే మనకి లైక్ తెలుసుకోవాలి దేని మీద ఇచ్చారు, ఏంటి, తెలిసిందా కాదా అనేది ఒక క్యూరియాసిటీ ఉంటుంది కాబట్టి జస్ట్ గ్లాన్స్ వేయండి. ఏం ప్యాసేజ్ ఇచ్చారు, ఒక క్వశ్చన్స్ అలా గ్లాన్స్ వేసుకుంటూ వెళ్ళండి. అండ్ కానీ రాసేటప్పుడు మాత్రం నా సజెషన్ రైటింగ్ పార్ట్ నుంచి స్టార్ట్ చేయండి. ఓకే, మనం ఏ సెక్షన్ అటెంప్ట్ చేస్తున్నా సరే, అంటే పేపర్ సెక్షన్ ఏనే ఫస్ట్ ఉండాలి, సెక్షన్ బీనే ఫస్ట్ ఉండాలి అలా ఏమి ఉండదు. ఏ సెక్షన్ నుంచి అయినా సరే మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటి అంటే ఒక సెక్షన్ మీరు స్టార్ట్ చేశారు అంటే ఆ సెక్షన్లో వరుసగానే రాయాలి ఆ క్వశ్చన్స్, అది చూసుకోండి. ఓకే, రైటింగ్ పార్ట్తో స్టార్ట్ చేయండి. రైటింగ్ పార్ట్లో మనకి ఎంత టైం స్పెండ్ చేయాలి అక్కడ అని అంటే, ఇక్కడ అరౌండ్ మనకి లెటర్స్ వచ్చేటప్పటికి ప్లేసింగ్ ఆర్డర్ వస్తే ప్లేసింగ్ ఆర్డర్ చూస్ చేసుకోమని నేను చెప్తాను. మీకు 5 out of 5 ఈజీగా వచ్చే లెటర్ ఏదన్నా ఉంది అంటే అది ప్లేసింగ్ ఆర్డర్ లెటరే. అఫ్ కోర్స్ మనకు అదే లెటర్ రావాలని ఏమున్నది, మనకి ఇంకా 4 kinds of లెటర్స్ ఉన్నాయి కదా, లైక్ ఎడిటోరియల్ ఉంది, కంప్లైంట్లో టూ టైప్స్ ఉన్నాయి, లెటర్స్ బేస్డ్ ఆన్ సిచ్యువేషన్ ఉంది. సో అదే రావాలి అనేటువంటి రూల్ ఏం లేదు కాబట్టి ప్లేసింగ్ ఆర్డర్ వస్తే ఫస్ట్ అది చూస్ చేసుకోండి, లేదు కంప్లైంట్ లెటర్ డిఫెక్టివ్ ఐటెం ఇస్తే డిఫెక్టివ్ ఐటెం చూస్ చేసుకోండి, సెకండ్ చాయిస్ వచ్చి అది తీసుకోవడం బెటర్ అనేది నా ఉద్దేశం. అంటే టైం సేవ్ అవుతుంది కూడా, ఎందుకంటే ఫిక్స్డ్ లైన్స్ ఉంటాయి కదా, ఆ ఫిక్స్డ్ లైన్స్ మీరు నేర్చేసుకుని వెళ్ళిపోయినట్లయితే కనుక ఒక 10 to 15 minutes దాని మీద స్పెండ్ చేస్తున్నట్లయితే కనుక సరిపోతుంది. అండ్ నెక్స్ట్ గ్రామర్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తున్నప్పుడు కూడా ఏంటి అంటే ఒక 10 to 15 minutes తీసుకోండి ఒక్కొక్క లెటర్కి, లెటర్ ఒకదానికి, అనలిటికల్ పారాగ్రాఫ్కి, నాట్ మోర్ దాన్ దాట్. ఇంకా నాకు ఆలోచన రావట్లేదు, క్రియేటివ్గా లేదు అని అనుకుంటే 20 minutes చాలా ఎక్కువ, యాక్చువల్గా అవసరం లేదు. ఓకే, 10 to 15 minutes రాసేయండి కూడా, కంప్లీట్ చేసుకోవడానికి చూడండి. అండ్ నెక్స్ట్ గ్రామర్ వచ్చేటప్పటికి ఏంటి అంటే ఒక 10 questions కరెక్ట్గా రాయాలి, 12 అటెంప్ట్ చేసేయండి. అండ్ ఇవి రాసినప్పుడు ఏం చేస్తారు అంటే కొంతమంది పిల్లలు రాస్తారు 1, 8, 5 ఇది ఆర్డర్ ఫాలో చేస్తారు. ప్లీజ్ డోంట్ డూ దాట్. ఒక 1 hourలో మనకి ఈ రైటింగ్ అండ్ గ్రామర్ 2 కంప్లీట్ అయిపోయేలా చూసుకోండి. 1 hour కంటే తక్కువ టైంలో మీరు టైం చూసుకుంటూ 1 hour కంటే తక్కువ టైంలోనే ఈ 2 ఒక 40-45 minutesలో మనకి 2 సెక్షన్స్ అయిపోయేలా చూసుకోండి. ఎందుకంటే రైటింగ్ వచ్చేటప్పటికి డిస్క్రిప్టివ్ కాబట్టి టైం పడుతుంది. గ్రామర్ అఫ్ కోర్స్ థింక్ చేయాలి, కానీ ఎంత థింక్ చేసినా మనకు ఆబ్జెక్టివ్ ఉంటుంది, లేదా 1 word ఉంటుంది, 1 sentence రాయాల్సి ఉంటుంది కాబట్టి యూ కెన్ ఫినిష్. ఒక 50 minutesలో అది కంప్లీట్ అయిపోయేలా చూసుకోండి. ఆ తర్వాత లిటరేచర్ దగ్గర వచ్చేటప్పటికి మనకి 1 hour 15 minutes వరకు తీసుకోవచ్చు. అయితే లిటరేచర్లో మనకి డిఫరెంట్, ఇది కూడా లిటరేచర్లో కూడా మనం రాస్తున్నప్పుడు ఎప్పుడు కూడా సెక్షన్ వైజ్, క్వశ్చన్ వైజ్ వెళ్ళండి, సేమ్ ఆర్డర్ ఫాలో చేయండి. ఎక్స్ట్రాక్ట్ రాస్తున్నారంటే క్వశ్చన్ నెంబర్స్ ప్రాపర్గా వేయండి, 7A 7B అని వేసి ఏ రోమన్ నెంబర్స్ యూస్ చేస్తారో చూసుకుంటూ వెళ్ళండి. అండ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఇస్తున్నట్లయితే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ సరిగ్గా రాస్తున్నారా లేదా చూసుకోండి. ఓకే, 1 hour 15 minutes తీసుకోవచ్చు, అయిపోవాలి. ఆ తర్వాత మనకి మిగిలేదు ఎంత, ఒక 60 minutes టైం వస్తుంది, రైట్. ఇది ఒక రీడింగ్ దగ్గర వచ్చేటప్పటికి.
ఎందుకు నేను ఫస్టే రీడింగ్ స్టార్ట్ చేయొద్దు అని అన్నాను అంటే, ఇప్పుడు రీడింగ్‌కి మనం ప్రిపేర్ అవుతున్నప్పుడు కూడా, ఇంట్లో కూడా ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎలా ప్రిపేర్ అవుతారంటే, మనకి ఇంకా 4 డేసే ఉంది కాబట్టి రోజుకొక 2 గాని, 4 గాని రీడింగ్ ప్యాసేజెస్ చేయండి. టైమర్ పెట్టుకొని చేయండి. టైమర్ ఎట్లా పెట్టుకుంటారో ఒక 15 మినిట్స్‌లో కంప్లీట్ అయిపోయేలాగా. 15-20 మినిట్స్‌లో కంప్లీట్ అయిపోయేలాగా రీడింగ్ పాసేజ్ మనకి ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే అది మీకు ఇక్కడ హెల్ప్ అవుతుంది. ఒకవేళ టఫ్ ఇచ్చినా, కొంచెం ఎక్కువ టైం పట్టినా సరిపోతుంది. ఎందుకు లాస్ట్‌లో రాయమంటున్నాను అంటే, కొంతమంది పిల్లలు ఏం చేస్తారు అంటే, ఫస్ట్ సెక్షన్‌తో, ఫస్ట్ ప్యాసేజ్‌తో స్టార్ట్ చేసి, దాన్ని చదివి, అర్థం చేసుకొని, టైం తీసుకొని ఆన్సర్స్ రాసేటప్పటికి 1 అవర్ కంటే ఎక్సీడ్ చేసేసుకుంటారు. అక్కడికి ఇంకా ఆళ్ళకి కంగారొచ్చేస్తుందనమాట. కంగారొచ్చేసి ఇంకా నాకు 60 మార్క్స్ ఉండిపోయినాయి బాబోయ్! అని మిగిలినటువంటి వాటిని చెత్త చేసేస్తారు. అలా కాకుండా రీడింగ్ మనం లాస్ట్‌లో పెట్టుకున్నట్లయితే గనక మనకి ఆల్రెడీ మీకు కాన్ఫిడెన్స్ వచ్చేస్తదనమాట. నేను 40 మార్క్స్‌కి ఆల్రెడీ రాసేసున్నాను. నాకేం భయం లేదు. ఐ కెన్ డూ అనేటువంటిది తెలుస్తుంది. అండ్ అక్కడి నుంచి మీరు దాన్ని టైమ్‌ని డివైడ్ చేసుకోగలుగుతారు. మనకు తెలియకుండానే మనం అది చేయగలుగుతాం. సో, రీడింగ్ కాంప్రిహెన్షన్ ఒక్కొక్కటి హాఫ్ అవర్ పెట్టుకున్నా గానీ, మీకు బోలెడంత టైం ఉంటుంది. హ్యాపీగా ప్రశాంతంగా ఎగ్జామ్‌ని రాసుకోగలుగుతారు. అండ్ హాఫ్ అవర్ ఎక్కువ. హాఫ్ అన్ అవర్ ఫర్ ఈచ్ పారాగ్రాఫ్. కాకపోతే ఏంటి అంటే, ఇప్పుడు ఇస్తున్న క్వెషన్స్ చాలా హై స్టాండర్డ్‌లో ఉంటున్నాయి కాబట్టి, కొంచెం థింక్ చేసి రాయాల్సినయే ఉంటాయి. కాబట్టి చాలా ఎక్కువ టైమే పెట్టుకున్నాం గదా! మిగుల్చుకున్నాం గదా మనం. ఒక 45-50 మినిట్స్ వచ్చేటప్పటికి రైటింగ్ అండ్ గ్రామర్ కంప్లీట్ చేసేసుకోవాలి. 1 అవర్ 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ వచ్చేటప్పటికి లిటరేచర్ పార్ట్ కంప్లీట్ అయిపోవాలి. లాస్ట్ 1 అవర్ వచ్చేటప్పటికి రీడింగ్ ఉంటుంది. రీడింగ్ 1 అవర్ లోపే మనం కంప్లీట్ చేసేసుకున్నట్లయితే ఇంకొకసారి బ్యాక్‌కెళ్ళి మన ఆన్సర్స్‌ని మనం చెక్ చేసుకోవడానికి మనకొక టైం దొరుకుతుంది. సో, ఈ రకంగా మీరు ప్రిపేర్ అయినట్లయితే గనక మీరు ప్రిపేర్ అయ్యి అఫ్‌కోర్స్ ప్రిపరేషన్‌కి నేను ఆల్రెడీ ఇంతకు ముందే ఒక వీడియోని అప్‌లోడ్ చేసున్నాను. ఇది టైమ్ మేనేజ్‌మెంట్‌కి. ఈ రకంగా మీరు అటెంప్ట్ చేసినట్లయితే, ఈ సెక్షన్ ఫస్ట్ తీసుకుని నెక్స్ట్ సెక్షన్ లిటరేచర్ తీసుకున్నట్లయితే, లాస్ట్‌లో రీడింగ్ కాంప్రిహెన్షన్ అటెంప్ట్ చేసినట్లయితే చక్కగా టైం సరిపోతుంది. టైం చూసుకుంటూ రాసుకోండి. ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. థాంక్ యూ.